రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఐపీఎల్ చరిత్రలో తమ తొలి టైటిల్ను సాధించింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఉత్కంఠభరిత విజయం సాధించి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శనతో ఉర్రూతలూగించింది. తుదకంటూ పోరాడి ఓటమి పాలైంది పంజాబ్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ అర్ధ సెంచరీతో పోరాడిన పంజాబ్కు ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కృణాల్ పాండ్యా 2, హెజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, యష్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా రజత్ పటీదార్, లియామ్ లివింగ్స్టోన్లు కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఆదుకున్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, కైల్ జామిసన్ దూకుడు మీద ఉన్న ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఒత్తిడిని అధిగమించి మంచి స్కోర్ సాధించారు. ఛేజింగ్లో పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిలో ఉంచారు. కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ కీలక వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్ను దెబ్బతీశారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో శశాంక్ రెచ్చిపోయి వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు. అయితే అప్పటికే బెంగళూరు విజయం ఖరారైంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. విజయీభవ అని ఆర్సీబీ ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్పు గెలవడంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు ఆలయాల్లో ప్రార్థనలు, సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహపూరిత పోస్టులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.